audio jungle. ఈ రోజున ఇంకొక వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డగోలుగా ఉత్తరాంధ్రం దోచేస్తారని చెప్పి వారు చేసిందే వారు చేయాలనుకుందే మీరు కూడా చేశారు. అంతకుమించి తెలుగుదేశం పార్టీ నాకు కొత్తగా ఏమీ తెలియలేదు, ఏమీ చూపించలేదు. అందుకే నాకు అనిపించింది జనసేన పార్టీ ఎవరికి ఎందుకు అందరూ అడుగుతారు ఎందుకు ఆర్గనైజేషన్ డెవలప్ చేయమని. నిన్న విజయనగరం సభలో చెప్పాను. నేను 2009లో ఆ రోజున ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఒక మీటింగ్లో కాంగ్రెస్ నాయకుల్ని చాలా అడ్డగోలుగా ఏదో ఒక బస్తీని కూలగొడతా ఉంటే పాపం ఆడపడుచులు స్నానాలు చేసే గదుల్లోకి వెళ్ళిపోయి ఏదో నాకు వాళ్ళని ఇబ్బంది పెడితే నాకు బాధ కలిగి పంచులుడిపేల తరిమి కొట్టరని కాంగ్రెస్ నాయకులని చెప్పాను. అందుకు చెప్పాను ఆడపడుచు మానవ ప్రాణాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు దానికి కడుపు మండి మాట్లాడిన రోజున దాని వెనక ఎందుకు మాట్లాడానో తెలియలేదు. అంటే ధైర్యం ఎందుకు కావాలంటే ఆ రోజున ఇంత పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు నేనున్న పార్టీలో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టగానే అందరికీ భయం వచ్చేసింది. ఆయన గుండాల్ని పంపించి ఆయన దగ్గర ఉన్న ఫ్యాక్షన్ గుండాల్ని పంపించి మన మీద పంపిస్తారని చెప్పి అందరూ అనుభవజ్ఞులు పెద్ద పెద్ద నాయకుల పేర్లు ఒక్కళ్ళు మాట్లాడాల. ఒక్కడికి ధైర్యం లేదు, ఒక్కడికి గుండె నిబ్బరం లేదు. నాకు అనిపించింది ఇంత భయపడుతున్నారు ఇంటిలోని. ఆ రోజు నేను కూర్చొని చూశాను. రాత్రి ఎవరు లేరు, ఇంట్లో నేను ఒక్కడే ఉన్నా. సార్ ఎప్పుడైనా వచ్చి మేము ఇంటిని అటాక్ చేస్తారంట, దాడి చేస్తారంట. సీన్ లేదు, మనకి తెలుసు, అది తెలియదు. మళ్ళీ పొద్దున్నే పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజున ఒక్కళ్ళు లేరు, ఒక్క పెట్టలేదు పార్టీ ఆఫీస్లో. అని అంత భయం. ఈ సోకాల్ అనుభవజ్ఞులందరూ కలిసి రాజకీయ ఉద్దండలు దురంధరులు అని చెప్పిన వ్యక్తులు ఒక్కడు కనిపించలేదు. ఒక్కడంటే ఒక్కడు, పట్టుకుందామంటే ఒక్కడు లేరు. నాకు ఆ రోజు అనిపించింది వీరు ఎంతసేపు అవకాశవాద రాజకీయాలకి కరెక్ట్, కానీ పోరాట పట్టుకున్న రాజకీయాలకి వీరి వల్ల కాదు. ఇలాంటి నాకు నాయకత్వం నాకు అవసరం లేదు అనుకున్నాను. ఆ రోజున అండగా నిలబడింది వచ్చారు కాంగ్రెస్ గుండాలు వచ్చారు, నా మీద దాడి చేయడానికి వచ్చారు. మొత్తం చాలామంది వచ్చారు, వందల మంది వచ్చారు. ఆ రోజు నేను ఒక్కడే ఉన్నా, ఒక్కళ్ళు నాకు అండగా లేరు. బయటకు వచ్చి నేను ఒక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నా. చూద్దాం ఎవడొస్తాడో చూద్దాం. ఓకే మీరు 100 మంది రండి చూద్దాం. నేను అన్ని తెగించిన వాడిని, శాంతంగా ఉంటాను, సర్దుకి వెళ్ళిపోతాను. కానీ అవసరమైతే ఎదురు దాడి కూడా చేస్తాను. నాకు అలాంటి భయాలు ఏం లేవు, దానికి భయపడను. దేనికంటే ప్రజా హక్కుల కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం మీరు దుర్వినియోగం చేసి మా మీద దాడి చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోడానికి పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తి కాదు, ఎదురు దాడి చేసే వ్యక్తి, మర్చిపోకండి. ఆ రోజున నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు అండగా నిలబడింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.